చంద్రిక టూత్ బ్రష్ పట్టుకుని ఫ్రిడ్జ్ తెరిచి టూత్ పేస్ట్ కోసం చూసింది. తను పెట్టిన టూత్ పేస్ట్ తో పాటు స్నానం చేసే సోప్ కూడా కనబడలేదు. ఇదేమిటి, టూత్ పేస్ట్ సోప్ కూల్గా ఉండాలని 10 నిమిషాల క్రితమే కదా నేను ఫ్రిడ్జ్ లో పెట్టింది. ఇప్పుడొచ్చి చూస్తే రెండు కనబడటం లేవు. అంటే ఖచ్చితంగా హరిత తీసుంటుంది. హరిత అంటూ కోపంగా కిచెన్లోకి వచ్చింది. అప్పుడు హరిత గ్యాస్ పొయ్యి మీదున్న దోసల పెనం పైన టూత్ పేస్ట్ ని, స్నానం సోప్ ని వేడి చేస్తూ ఉంటుంది. చంద్రిక గుర్రుగా చూసింది. హరిత నవ్వుతూ, హాయ్ సిస్టర్, ఒక్క 5 మినిట్స్, పేస్ట్ సోప్ గరం అవుతాయి. నేను ముందుగా రెడీ అవుతాను. ఆ తర్వాత నీకు కావలసిన కూలింగ్ కోసం మళ్ళీ నువ్వు ఈ రెండింటిని ఫ్రిడ్జ్ లో సారీ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకో. ఎందుకక్క అలా పిచ్చి పట్టిందల్లా నవ్వుతున్నావు? నువ్వు నాకంటే ముందు రెడీ అవుతానని పెద్ద జోక్ చేశావు కదా చెల్లి, అందుకే నేను పిచ్చి పట్టిందల్లా నవ్వుతున్నాను. నువ్వు చాలా గ్రేట్ అక్క. నీకు పిచ్చి ఉందనే నిజాన్ని నిజాయితీగా భలే ఒప్పుకున్నావు. అందుకు ఉత్తమ పిచ్చి అక్క అనే అవార్డు ఇచ్చేస్తున్నాను అని హరిత అనగానే చంద్రిక పళ్ళు కొరుకుతూ గుడ్ల గుబలా చూసింది. ఆ చూపులను హరిత పట్టించుకోకుండా వేడెక్కిన టూత్ పేస్ట్ సోప్ ను తీసుకుని గదిలోకి వచ్చింది. అంతే, గది మొత్తం చల్లగా ఉంటుంది. హరిత వణుకుతూ ఆ గదిలో ఉన్న ఏసీ వైపు చూసింది. ఏసీ 16 నెంబర్ మీద ఉంది. అక్క చంద్రిక మీద హరితకి చాలా కోపం వచ్చింది. రిమోట్ తీసుకుని ఏసీని ఆఫ్ చేసింది. ఆ గదిలోకి చంద్రిక వచ్చింది. వణుకుతున్న చెల్లి హరితని చూసి, చెల్లి నీ రైట్ సైడ్ ఒక లుక్ వేసుకో. వణుకుతూనే హరిత చూసింది. బాత్రూమ్ డోర్ ఓపెన్ ఉంటుంది. చెల్లి, ఈ గది ఎంత కూల్గా ఉందో ఆ బాత్రూమ్ కూడా కూల్గా ఉంటుంది. వెళ్ళు, వెళ్ళి నీ వేడి వేడి సోప్తో స్నానం చేసుకో. నాకంటే ముందు నువ్వే రెడీ అవ్వు. నువ్వే కాలేజ్కి వెళ్ళు. నేను అడ్డుపడ్డం లేదు, వద్దని చెప్పడం లేదు అని చంద్రిక చెప్పగానే హరిత ఉక్రోషంతో గట్టిగా అమ్మా అమ్మా అని పిలిచింది. ఆ పిలుపుకు కిచెన్లో ఉన్న తల్లి సావిత్రి అదిరిపడింది. అంతే, తన చేతుల్లో ఉన్న పిండి డబ్బా ధబేల్మని కింద పడింది. పిండి మొత్తం సావిత్రి ముఖం మీద పడింది. వీళ్ళు కూతుర్లు కాదు, కొరివిదయ్యాలు. పెద్ద కాలేజీలో చదువుతున్నారు కాని పెసరు గింజంత తెలివి కూడా లేకుండా ఉన్నారు. ఇక లాభం లేదు, వీళ్ళని భరించడం నా వల్ల కాదు. ఇద్దరిని హాస్టల్కి పంపిస్తాను. అప్పుడు నా మనసు బోలెడు ప్రశాంతంగా ఉంటుంది అనుకుని ఆవేశంగా వాళ్ల దగ్గరకొచ్చింది. అక్కా చెల్లెళ్ల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఆపండి! హరెరే, ఏ అక్కా చెల్లెలు మీరు? మీతో నాకు రోజు తలనొప్పొస్తుంది. మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు. ముందుగా అక్కే గొడవ మొదలుపెట్టింది. నేను కాదమ్మా, ముందుగా చెల్లె మొదలుపెట్టింది. అలా ఇద్దరు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఉండగా వాళ్ల తండ్రి గోపయ్య కూరగాయలను తీసుకుని వచ్చాడు. వాళ్లను చూసి, అక్కా చెల్లెళ్ళిద్దరూ రోజులాగానే ఒకరు చల్లదనం కోసం ఇంకొకరు వెచ్చదనం కోసం గొడవ పడుతున్నారని అర్థమైంది. అర్థమైందని చెప్తున్నారు కాని ఈ అక్కా చెల్లెళ్ల మధ్య గొడవ జరగకుండా చూడ్డం లేదు కదా. మనం తర్వాత మాట్లాడుకుందాం సావిత్రి. ముందుగా కూతుర్లని కాలేజీకి పంపు, వాళ్ళకే ఆలస్యం అవుతుంది. సావిత్రి ఏం మాట్లాడకుండా కిచెన్ లోకి వెళ్ళింది. హరిత, బాత్రూమ్ ఎలాగూ చల్లగా ఉంది కాబట్టి అక్క రెడీ అవుతుందిలే. పద, మనిద్దరం వెళ్ళి అమ్మకి వంటలో సహాయం చేద్దాం. సరే నాన్నా అని అక్క చంద్రికని చూసింది. అప్పుడు చంద్రిక వెక్కిరించింది. గోపయ్య హరిత కిచెన్ లోకి వచ్చారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. చంద్రిక కాలేజ్కి రెడీ అయ్యి కిచెన్ లోకి వచ్చింది. అప్పుడు హరిత వెళ్ళింది. సావిత్రి చంద్రికకి వేడి వేడి టిఫిన్ పెట్టింది. చంద్రిక ఏం మాట్లాడకుండా టిఫిన్ ప్లేట్ తో ఫ్రిడ్జ్ దగ్గరకొచ్చి అందులో పెట్టింది. అది చూసి సావిత్రి తల కొట్టుకుంది. ఇంతలో హరిత కూడా రెడీ అయ్యొచ్చింది. వేడి వేడి టిఫిన్ పెట్టింది. హరిత ఎంతో ఇష్టంగా తిన్నది. అరగంట తర్వాత అక్కా చెల్లెలు సైకిల్ మీద కాలేజ్కి బయలుదేరారు. అప్పుడు సావిత్రి మొదలుపెట్టింది. ఏమిటండి మన కూతుర్లు? చంద్రికకి చల్లదనం నచ్చుతుంది, అందుకే ప్రతీదీ చల్లగా ఉండేలా చూసుకుంటుంది. హరితకి వెచ్చదనం నచ్చుతుంది, ప్రతీదీ వేడిగా ఉండాలని కోరుకుంటుంది. ఒక ఇంట్లో పుట్టి పెరిగిన ఇద్దరు ఆడపిల్లలు ఇలా ఉంటే ఎలా చెప్పండి? నన్నేం చేయమంటావు సావిత్రి? ఏం తెచ్చినా ఇద్దరికి వేరువేరుగా తీసుకురండి. నేనే అలా వేరువేరుగా తీసుకొచ్చి ఇద్దరు కూతుర్లని వేరు చేయలేను సావిత్రి. అక్కా చెల్లెళ్ల మధ్య ఎన్ని గొడవలున్నా అనుబంధం ఉండేలా చూడాలి కానీ మనమే వేరు చేయకూడదు సావిత్రి. ఈ చిన్న చిన్న గొడవలే ఏదో ఒకనాడు
పెద్ద గొడవగా మారి ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితి వస్తుందేమోనని భయం పట్టుకుందండి నాకు. నువ్వు భయపడటంలో తప్పులేదు సావిత్రి. కానీ తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరూ కలిసి ఉండేలా చూడాలి గాని వేరు చేయకూడదు కదా. ఇప్పుడు నేనెన్ని చెప్పినా తమరు వినిపించుకోరని అర్థమైంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చల్లదనం వెచ్చదనం చూడ్డానికి అక్కా చెల్లెల మాదిరిగానే ఉన్నా రెండింటి మధ్య గొడవ ఎప్పటికీ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే సావిత్రి. అందుకు సాక్ష్యాలు మన కూతురులే కదా. అలా వాళ్ళిద్దరి వాదన కొనసాగుతూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. చలికాలం వచ్చింది. అయినా చంద్రిక ఏసీ లేకుండా పడుకోవడం లేదు. హరిత వేడిగా లేకుంటే పడుకోవడం లేదు. ఉన్నది ఒకే గది, అందులోనే అక్కా చెల్లెలు సర్దుకోవాలి. కాని ఇద్దరు గొడవ పడుతుంటారు. ఇంట్లో ఆ గది ముందు గోపయ్య సావిత్రిలో నిలబడి గొడవ పడుతున్న అక్కా చెల్లెల మాటలు వింటుంటారు. ఇప్పటికైనా ఇద్దరికి మంచి జరిగేలా చూడండి. గోపయ్య ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్లాడు. హరిత హాల్లోకి వచ్చి పడుకుంది. అది తల్లి సావిత్రి చూసింది. బాధేసింది. రాత్రి అలా గడిచింది. మరుసటి రోజున అక్కా చెల్లెలు చంద్రిక హరిత పెరట్లో గొడవ పడుతుంటే తల్లి సావిత్రి వేడి చేసిన గరిటె పట్టుకుని కోపంగా వచ్చింది. గొడవ ఆపుతారా? ఇద్దరికి చెరొక బాత పెట్టమంటారా అని గట్టిగా అనగానే ఇద్దరు గొడవ పట్టం ఆపేసి మౌనంగా ఉంటారు. అరెరే, లేచినప్పటినుంచి తిరిగి పడుకునే వరకు ప్రతి విషయంలో గొడవ పడుతూనే ఉంటారు. మిమ్మల్ని భరించడం ఇక నా వల్ల కాదు. నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోతాను అని సావిత్రి చెప్పగానే చంద్రిక హరిత ముసిముసిగా నవ్వుకుంటారు. సావిత్రికి కోపం మరింత ఎక్కువైంది. ఎందుకే ఇద్దరలా ముసిముసిగా నవ్వుకుంటున్నారు? ఎప్పటినుంచి వెళ్లిపోతానని చెప్తున్నావు, కాని నువ్వు ఎక్కడికి వెళ్లడం లేదమ్మా. అందుకే నువ్వు ఆ మాట అన్న ప్రతిసారి మాకు భలేగా నవ్వొస్తుంది. నవ్వింది చాలు, ఇక రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళండి, టైం అవుతుంది. కొంత సమయం తర్వాత అక్కా చెల్లెళ్ళు అందంగా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్లిపోయారు. అప్పుడు గోపయ్య మేస్త్రి రాజయ్యను తీసుకుని ఇంటికొచ్చాడు. సావిత్రి రాజయ్యను చూసి గుర్తుపట్టి పలకరించింది. సావిత్రి, మా ఇద్దరికి టీ తీసుకురా. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను టీ తీసుకొస్తాను అని వెళ్లిపోయింది. గోపయ్య రాజయ్యకి ఇల్లు మొత్తాన్ని చూపిస్తూ, ఒకే ఇంట్లో ఒకవైపు చల్లదనం ఉండాలి, మరోవైపు వెచ్చదనం ఉండాలి. అలా చేయటం కుదురుతుందో లేదో చెప్పండి. కుదురుతుంది గోపయ్య గారు, కానీ కొంచెం ఖర్చు అవుతుంది అంతే. గుమస్తాగా పనిచేస్తున్న నాకు చంద్రిక హరిత అని డిగ్రీ చదువుతున్న ఇద్దరు అందమైన కూతుర్లున్నారు. ఒకరికేమో చల్లదనం అంటే ఇష్టం, ఇంకొకరికేమో వెచ్చదనం అంటే ఇష్టం. మీకు మాత్రం వాళ్ళిద్దరు కలిసిమెలిసి మీ ముందు ఉండడమే ఇష్టం అని గోపయ్య చెప్తుండగా సావిత్రి టీ తీసుకొచ్చి ఇచ్చింది. ఇద్దరూ టీ తాగారు. తన భర్త మేస్త్రి రాజయ్యని ఎందుకు తీసుకొచ్చాడో సావిత్రి అర్థం చేసుకుంది. అందుకని ఏం మాట్లాడకుండా వెళ్లిపోయింది. కాలేజీలోని క్యాంటీన్లో అక్క చంద్రిక కూల్గా ఉన్న ఐస్ క్రీం తింటుంటే చెల్లి హరిత వేడివేడి ఎగ్ పఫ్ తింటూ ఉంటుంది. చెల్లి, మనం ఇంటికి వెళ్లేసరికి మన ఇల్లు మ్యాజికల్ ఇల్లుగా మారితే ఎంత బాగుంటుంది కదా. మ్యాజికల్ ఇల్లులా మారడమేమిటక్కా? అదే చెల్లి, నీకు నచ్చినట్టుగా ఒకవైపు వెచ్చదనం ఉండేలా, నాకు నచ్చినట్టు మరొక వైపు చల్లదనం ఉండేలా. అదెలా సాధ్యమవుతుందక్కా? మ్యాజికల్ గా అయితే బాగుంటుంది కదా అని చెప్తున్నాను చెల్లి అని అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మోగిన కాలేజ్ బెల్ వినపడింది. ఇద్దరూ క్యాంటీన్ నుంచి వెళ్లిపోయారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. రాజయ్యకి గోపయ్య డబ్బులిచ్చాడు. చాలా బాగా చేసావు రాజయ్య. పెద్ద కూతురి కోసం ఎప్పుడూ కూల్గా ఉండేలా, చిన్న కూతురి కోసం ఎప్పుడూ వెచ్చగా ఉండేలా చాలా బాగా చేశావు. అయ్యా, ఇలాంటి పనులు ఇంకేమైనా ఉంటే చెప్పండి, తప్పకుండా చేసి పెడతాను. అలాగే రాజయ్య, నాకు తెలిసిన తెలివైన పనిమంతుడు నువ్వే కదా. నీకు చెప్పకుండా ఎవరికి చెప్తాను చెప్పు అని గోపయ్య చెప్పగానే రాజయ్య సంతోషంగా వెళ్లిపోయాడు. సాయంత్రం అవుతుండగా అక్కా చెల్లెలు కాలేజ్ నుంచి ఇంటికొచ్చారు. ఇంట్లో ఒకవైపు చల్లగా ఉండడం, మరొక వైపు వేడిగా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడిద్దరికీ సంతోషమేనా? ఇదెలా సాధ్యం నాన్నా? మీ నాన్న మీకోసం ఒక మ్యాజిక్ చేశాడు తల్లి. అందుకే మన ఇల్లు మీకు నచ్చినట్టుగా మారిపోయింది అని చెప్పింది. ఇక అప్పటినుంచి అక్కా చెల్లెళ్ళు తమ ఇల్లు మ్యాజికల్ ఇల్లు అని, ఒకవైపు వెచ్చగా ఉంటుంది, మరొక వైపు కూల్గా ఉంటుందని చెప్పుకుంటూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్లు సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. అది చూసి గోపయ్య దంపతులు మురిసిపోతారు.